శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘ నవరాత్రి లేదా గుప్త నవరాత్రుల గురించి, 9 రోజులు నవరాత్రుల పూజా సమయాల గురించి, శ్యామలాదేవికి మాతాంగి అనే పేరు ఎలా వచ్చిందో, 9 రోజులు నవరాత్రులను పాటించడం వలన కలిగే ఫలితాలు ఏమిటో, పఠించవలసిన మంత్రాల గురించి తెలుసుకుందామండి. మాఘ నవరాత్రులనే గుప్త నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు లేదా మాతంగి నవరాత్రులు అని అంటారండి. గుప్త అంటే రహస్యమైనది అని అర్థమండి. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకో రూపంలో పూజించినట్లే శ్యామలా నవరాత్రుల్లో కూడా దుర్గమ్మని 9 రూపాలలో పూజిస్తారండి. ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో అమ్మవారిని పూజిస్తారండి. 2024 సంవత్సరంలో మాఘ గుప్త శ్యామలా నవరాత్రులు శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం శిశిర ఋతువు పాడ్యమి తిథి. నవరాత్రులు ప్రారంభ సమయం మాఘ శుక్ల పాడ్యమి ఫిబ్రవరి 10, 2024 శనివారం ప్రారంభమవుతాయండి. ముగింపు సమయం మాఘ శుక్ల నవమి ఫిబ్రవరి 18, 2024 ఆదివారముతో నవరాత్రులు ముగుస్తాయండి. శ్యామలా నవరాత్రుల మొదటి రోజు ఫిబ్రవరి 10, 2024 శనివారం. మాఘ శుక్ల పాడ్యమి తిథి ఫిబ్రవరి 9, 2024 శుక్రవారం తెల్లవారుజామున 5:47 నుండి ఫిబ్రవరి 10, 2024 శనివారం తెల్లవారుజామున 3:31 వరకు. మొదటి రోజు అమ్మవారి నామం శైలపుత్రి కాళీ లఘుశ్యామల. మొదటి రోజు నైవేద్యం పొంగలి. శ్యామలా నవరాత్రులని ప్రారంభించేవారు మొదటి రోజే పూజను ప్రారంభించాలండి. కలశ స్థాపన కూడా ఇవాళే చేసుకోవాలండి. అఖండ దీపాన్ని వెలిగించాలనుకునేవారు ఇవాళే అఖండ దీపాన్ని వెలిగించాలండి. శ్యామలా నవరాత్రులు రెండవ రోజు ఫిబ్రవరి 11, 2024 ఆదివారం. మాఘ శుక్ల విదియా తిథి ఫిబ్రవరి 10, 2024 శనివారం తెల్లవారుజామున 3:32 ప్రారంభమై ఫిబ్రవరి 11, 2024 ఆదివారం రాత్రి 1:09 ముగుస్తుందండి. రెండవ రోజు అమ్మవారి నామం బ్రహ్మచారిణి తార వాగ్వాదిని శ్యామల. రెండవ రోజు నైవేద్యం పులిహోర. శ్యామలా నవరాత్రులు మూడవ రోజు ఫిబ్రవరి 12, 2024 సోమవారం. మాఘ శుక్ల తదియా తిథి ఫిబ్రవరి 11, 2024 ఆదివారం రాత్రి 1:10 ప్రారంభమై ఫిబ్రవరి 12, 2024 సోమవారం రాత్రి 10:46 ముగుస్తుందండి. మూడవ రోజు అమ్మవారి నామం చంద్రఘంట త్రిపుర సుందరి నకుల శ్యామల. మూడవ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం. శ్యామలా నవరాత్రులు నాలుగవ రోజు ఫిబ్రవరి 13, 2024 మంగళవారం. మాఘ శుక్ల చవితి తిథి ఫిబ్రవరి 12, 2024 సోమవారం రాత్రి 10:47 ప్రారంభమై ఫిబ్రవరి 13, 2024 మంగళవారం రాత్రి 8:28 ముగుస్తుందండి. నాలుగవ రోజు అమ్మవారి నామం కూష్మాండ భువనేశ్వరి హసంతి శ్యామల. నాలుగవ రోజు నైవేద్యం అల్లం గారెలు. శ్యామలా నవరాత్రులు ఐదవ రోజు ఫిబ్రవరి 14, 2024 బుధవారం. మాఘ శుక్ల పంచమి తిథి ఫిబ్రవరి 13, 2024 మంగళవారం రాత్రి 8:29 ప్రారంభమై ఫిబ్రవరి 14, 2024 బుధవారం సాయంత్రం 6:15 ముగుస్తుందండి. ఐదవ రోజు అమ్మవారి నామం స్కందమాత చిన్నమస్త సర్వసిద్ధి మాతంగి. ఐదవ రోజు నైవేద్యం దద్యోజనం. శ్యామలా నవరాత్రులు ఆరవ రోజు ఫిబ్రవరి 15, 2024 గురువారం. మాఘ శుక్ల షష్ఠి ఫిబ్రవరి 14, 2024 బుధవారం సాయంత్రం 6:16 ప్రారంభమై ఫిబ్రవరి 15, 2024 గురువారం సాయంత్రం 4:15 ముగుస్తుందండి.
6వ రోజు అమ్మవారి నామం కాత్యాయిని, త్రిపుర భైరవి, వాష్యమాతాంగి. 6వ రోజు నైవేద్యం కేసరి. శ్యామలా నవరాత్రులు 7వ రోజు ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం, మాఘ శుక్ల సప్తమి తిథి, ఫిబ్రవరి 15, 2024 గురువారం సాయంత్రం 4:16 ప్రారంభమై ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:28 ముగుస్తుందండి. 7వ రోజు అమ్మవారి నామం కాలరాత్రి, ధూమావతి, సారిక శ్యామల. 7వ రోజు నైవేద్యం శాకాన్నం. శ్యామలా నవరాత్రులు 8వ రోజు ఫిబ్రవరి 17, 2024 శనివారం, మాఘ శుక్ల అష్టమి తిథి, ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:29 ప్రారంభమై ఫిబ్రవరి 17, 2024 శనివారం మధ్యాహ్నం 1:19 ముగుస్తుందండి. 8వ రోజు అమ్మవారి నామం మహాగౌరి, బగలాముఖి, సుఖశ్యామల. 8వ రోజు నైవేద్యం చక్కెర పొంగలి. శ్యామలా నవరాత్రులు 9వ రోజు ఫిబ్రవరి 18, 2024 ఆదివారం, మాఘ శుక్ల నవమి తిథి, ఫిబ్రవరి 17, 2024 శనివారం మధ్యాహ్నం 1:20 ప్రారంభమై ఫిబ్రవరి 18, 2024 ఆదివారం మధ్యాహ్నం 12:25 ముగుస్తుందండి. 9వ రోజు అమ్మవారి నామం సిద్ధిదాత్రి, మాతంగి, కమల, రాజమాతాంగి లేదా శ్యామల. 9వ రోజు నైవేద్యం పాయసాన్నం. మొదటి రోజు ప్రారంభించిన పూజకి, అలాగే కలశ స్థాపనకి, అఖండ దీపానికి 9వ రోజు ఉద్వాసన చెప్పచ్చండి. 9వ రోజు ఫిబ్రవరి 18, 2024 ఆదివారం. శ్యామలాదేవి బండాసురుడనే రాక్షసుని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని సృష్టించిందండి. 16 మందిలో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించింది లలితాదేవి అండి. అందుకే శ్యామలాదేవిని మహామంత్రిని దేవి అని కూడా అంటారండి. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారండి. హిమవంతుని స్నేహితుడైన మతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేర మాతంగుడి కుమార్తెగా జన్మించి మాతంగి దేవిగా ప్రసిద్ధి చెందిందండి. అందువలనే ఈ తల్లిని మాతంగి మాత అని పిలుస్తారండి. శ్యామలా నవరాత్రులు 9 రోజులు పూజా సమయము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను చేసుకోవచ్చండి. కుదరని వారు ఉదయము, సాయంత్రం చేసుకోవచ్చండి. 9 రోజులు శ్యామలాదేవికి దీపం, ధూపం, చందనం, ఎర్రటి పువ్వులు, తెల్లని తీపి పదార్థాన్ని సమర్పించాలండి. నవరాత్రుల 9 రోజులు ఆకుపచ్చ రంగు చీరను ధరించి పూజను చేసుకోవాలండి. నవరాత్రి 9 రోజులు అమ్మను ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు వారి కోరికలు నెరవేరి మంచి ఉద్యోగం, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభించి భార్యాభర్త మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుందండి. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ఞానం, సానుకూల శక్తులను అమ్మ మన మీద ప్రసరింపచేస్తుందండి. గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు, ఆందోళనలు తగ్గిపోతాయండి. ఈ శ్యామలా నవరాత్రులను చాలా గుప్తంగా అంటే రహస్యంగా పూజను చేసుకోవాలండి. మీరు ఎంత రహస్యంగా ఉంటే అంత త్వరగా మీ కోరిక నెరవేరుతుంది. నవరాత్రుల్లో పఠించవలసిన మంత్రం దుర్గా మంత్రం, శ్యామలా దండకం, శ్యామలా అష్టోత్తర శతనామావళి, దుర్గా అష్టోత్తర శతనామావళి. తెలుసుకున్నాం కదా అండి. 2024 సంవత్సరంలో మాఘగుప్త శ్యామలా నవరాత్రుల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.